ఇప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ మనం వర్కింగ్ క్యాపిటల్ కన్నా ముందు మనం ఫస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం. Yeah. ఎందుకు అంటే అది లేకపోతే బిజినెస్సే లేదు. అవును. ఇప్పుడు నువ్వు ఏదైనా సరే నీ స్కిల్ అయినా, నీ పైసలైనా, నీ ప్రోడక్ట్ అయినా నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు ఒక టైంని పెట్టి కొంత టైం 1 డేనో 24 అవర్సో లేకపోతే 24 డేసో 30 డేసో ఆ టైంలో నీకు పైసలు తిరిగి నీ చేతికి రావాలి. అది ఎంత వస్తుంది? 2x అవుతుందా, 0.1% పెరిగిందా, ఎంత వస్తుంది? ఇది నువ్వు ఆలోచించినప్పుడు బిజినెస్ అనే టాపిక్ మనం మాట్లాడకపోతేనే మంచిది అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, ఎనర్జీ అండ్ మనీ. మీ సమయం ఎక్కడ పెడుతురు, మీ ఎనర్జీని ఎక్కడ పెడుతురు, పైసలు ఎక్కడ పెడుతురు, ఎప్పుడు వస్తున్నాయి మళ్ళీ నీకు, ఎప్పుడు వస్తాయి మళ్ళీ తిరిగి, ఎప్పుడు వస్తాయి? సర్క్యులేషన్ ఎంత కాలం అవుతుంది, ఎంత టైం అవుతుంది, ఎన్ని అడ్డంకులు ఉంటున్నాయి, అవన్నీ అయ్యి నీ దగ్గరికి వస్తుంది. నీ దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి, మిగతాది ఏది కాదు. అండ్ జనరలీ అది 2x 3x చేసే ప్రోడక్ట్లు కూడా ఉంటాయి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అది డిఫరెంట్ సినారియో. బట్ వర్కింగ్ క్యాపిటల్ కమింగ్ టు ద వర్కింగ్ క్యాపిటల్ స్టోరీ ఏంటంటే, ఎవరైనా మనం బిజినెస్ చేయాలంటే జనరల్లీ వర్కింగ్ క్యాపిటల్కి మెయిన్గా 2 మెథడ్స్ ఏంటంటే, బ్యాంక్కి లోన్ వెళ్తారు, ఆరు ఫండింగ్కి వెళ్తారు. ఇది కాదు అంటే కొంచెం ప్యాషనేట్ ఆర్ కొంచెం ప్లానింగ్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే, బిజినెస్ జాబ్ చేస్తూ కొంచెం పైసలు సంపాదించుకొని బూట్ స్ట్రాప్గా వాడే ఇండివిజువల్గా పెట్టుకుంటాడు. మన గురించి మాట్లాడుతున్నావు అంతే. ఇది ఒక మెథడ్. ఇప్పుడు 3 మెథడ్లు వచ్చినాయి మనకు. ఏంది? పైసలు వర్కింగ్ క్యాపిటల్ ఎందుకు? ఒక 3 నెలలకో ఒక 6 నెలలకో నీ కంపెనీ రన్ అవ్వడానికి ఇనిషియల్గా అండ్ ఇన్క్లూడింగ్ శాలరీస్. వర్కింగ్ క్యాపిటల్లో ఫౌండర్ శాలరీ ఉంటుంది, డైరెక్టర్ శాలరీ ఉంటుంది, ప్యూన్ శాలరీ కూడా ఉంటుంది అలా. అంతే. అండ్ దాంట్లో నువ్వు అన్ని ఆపరేషనల్ ఫ్లో అంటావా, ఇంకేదో ఎట్లాంటి క్యాష్ ఫ్లో అయినా సరే అవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఒక 3 months to 6 monthsకి నువ్వు పెట్టుకుంటావు. ఆ పైసలతో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావు. ఇప్పుడు మనం చిన్నగా ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఒక రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 5 లక్షల్ని నువ్వు అనుకున్నావు పెడదాము అని. సో నువ్వు నీ 5 lakhs నువ్వు పెడదాము అనుకుంటే నీ రెస్టారెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 5 lakhs అయితే తర్వాత ఏంది స్టోరీ? సో నువ్వు ఫస్ట్ ఏదైనా ఇప్పుడు ఒక రెస్టారెంటే అనుకుంటే 5 lakhs నీ రెస్టారెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, నీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ కొనడానికి. తర్వాత వర్కింగ్ క్యాపిటల్ అనేది నువ్వు ఆలోచించకుండా నువ్వు రెస్టారెంట్ ఓపెన్ చేస్తే మాత్రం నువ్వు పోతావు. సో చాలా ఇంపార్టెంట్ వర్కింగ్ క్యాపిటల్ ఏ బిజినెస్కి అయినా సరే. అండ్ ఈ 3 మెథడ్స్, ఒకటి నీ సొంత పైసలు, ఒకటి బ్యాంక్ లోను, ఒకటి ఫండింగ్ ఇన్వెస్టర్స్ అంటే అది ఎనీథింగ్. నువ్వు ఈక్విటీ ఓనర్షిప్ ఇస్తావా, పార్ట్నర్షిప్ ఇస్తావా, లేకపోతే ఇప్పుడు పైసలు తీసుకొని సర్టెన్ అమౌంట్ తర్వాత ఇంత % ఇంట్రెస్ట్తో ఇస్తావా, అది డిపెండ్స్ ఆన్ ఇన్వెస్టర్, నీ క్యాపబిలిటీ నువ్వు బట్టి. బట్ ఈ 3 మెథడ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇవే దీంతోనే నువ్వు వర్కింగ్ క్యాపిటల్ తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసి స్కేలింగ్కి కొంచెం నెక్స్ట్ ప్రాసెస్కి, నెక్స్ట్ స్టెప్స్కి, హైరింగ్ లేకపోతే ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నావు, వేరే కంట్రీలో పెడదాం అనుకుంటున్నావు, ఇవన్నిటికీ అయితే ఇది ఇనిషియల్ స్టేజ్. గుడ్. సో ఇప్పుడు నేను ఈరోజు వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మన ఎక్స్పోర్ట్స్ స్పెసిఫిక్గా ఆర్ ఎనీ కంపెనీ ఇదే ఐడియాని క్యాష్ ఫ్లో డయాగ్రామ్ని మనం వివిధ రకాలుగా, లైక్ ఇప్పుడు మన క్యాప్ టెక్నాలజీస్కైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు, నెక్స్ట్ జెన్ కమ్యూనిటీకైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎనీ సిస్టమ్ ఆర్ ఐడియా మీకు ఆర్గనైజేషన్ లెవెల్లో మీరు మెయింటైన్ చేయాలంటే ఈ క్యాష్ ఫ్లో డయాగ్రామ్ని పెట్టుకున్నా సరిపోతుంది. అందులో ఫస్ట్ ఇందాక ధీరజ్ చెప్పినట్టుగా ఫస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మనకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2 రకాలుగా రావచ్చు అన్నమాట. ఫస్ట్ వచ్చేసి లోన్ ఆర్ డెట్ ఆర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ యువర్ ఇన్వెస్ట్మెంటే చూడుర్రి, యువర్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న పైసలు ఇప్పుడు లోన్ తెచ్చినా, డెట్ తెచ్చినా, ఫండింగ్ తెచ్చినా అదంతా అప్పు కదా, ఇట్స్ అన్ అప్పు. బట్ యువర్ ఇన్వెస్ట్మెంట్, మీరు కష్టపడి ర్యాపిడో నడిపి, క్యాబ్ నడిపి, జాబులు చేసి, మీరు ఏం చేసైనా కూడబెట్టుకున్న కష్టం చేసిన అంతా కూడా యువర్ ఇన్వెస్ట్మెంట్. ఈ రెండింటిని ఏదైనా పెట్టడమే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఒక క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ అంటారు. అండ్ ఆ వర్కింగ్ క్యాపిటల్లో జనరల్గా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏముంటుంది అంటే, ఇప్పుడు మేము మర్చెంట్ ఎక్స్పోర్టర్ మోడల్ కదా మనది. ఏంది ఎక్స్పోర్ట్స్ అంటే మర్చెంట్ ఎక్స్పోర్టర్ మోడల్. వి వర్క్ విత్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్
అండ్ ఇటు బయర్స్ ని కనెక్ట్ చేస్తాం. మనకు మెషినరీ అనేది ఏం లేదు మనకి ఇక్కడ. మెషినరీ అన్న కాస్ట్ లేదు, బట్ వేరే కాస్ట్ ఉంది. ఏం కాస్ట్ ఉంటుంది? ప్రొడక్షన్ కాస్ట్, ఆపరేటింగ్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ డైరెక్టర్ శాలరీస్. ఈ 4 కాస్ట్లు అనేవి మ్యాండేటరీగా మనకు ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ వన్స్ వి గెట్ ఏ ఆర్డర్ వి పే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ బయ్యర్ కి మనం క్రెడిట్ బేసిస్లు ఇచ్చాం అంటే ఇనిషియల్ గా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాప్ నుంచి వర్క్ చేస్తున్న ఒక హాస్పిటల్ అనుకుందాం, అండ్ దే నీడ్ సమ్ చైర్స్ ఆర్ సంథింగ్. ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర క్యాష్ రావడానికి వీ నో దట్ 10 రోజుల తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుందని. ఇప్పుడు ఆర్మేనియాలో పిఎం ఆఫీస్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మన వర్క్ చేసే ఎన్జిఓస్ కి. అండ్ వాళ్ళకి ఒక 10 days తర్వాత పేమెంట్ వస్తుంది అన్నది విన్నా కానీ వెన్ వీఆర్ రెడీ టు పే ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉపయోగపడుతుంది. బట్ వీ షుడ్ నాట్ ప్రొవైడ్ క్రెడిట్ టు ఆల్ ద పీపుల్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పరా మన వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. ఎందుకంటే ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఏ లేదు ఎవడు అడ్వాన్స్ ఇయ్యాడు. నాకు ఈ ఒక క్వశ్చన్ ఉందిరా, పైసలు ఇవ్వకుంటే వీళ్ళకి సామాన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? వీళ్ళు అప్పు తెచ్చి వాళ్ళకి ఎవరికో ఇస్తారు, మనకి ఏమనం సపరేక మనమన్నా ఖర్చులు పెట్టుకుందాం కదరా, ఎవరికో ఇచ్చి మోసపోతారు. లేదు అంటే బిజినెస్ బయ్యరు వాళ్ళ పర్సనల్ వచ్చేసరికి అట్లా నువ్వు ఎనీథింగ్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ నువ్వు రీఛార్జ్ చేసుకున్నాక కదా ఇచ్చేది వాడు. 1 month వాడినాక ఇస్తాడా? పోస్ట్ పెయిడ్. అప్పుడు నువ్వు పోస్ట్ పెయిడ్ పోతావు అంతే కదా. అంతే ఎవ్రీథింగ్ ఇప్పుడు నువ్వు అమెజాన్ ఏ ప్రోడక్ట్ అయినా నువ్వు పే తర్వాత వచ్చే సర్వీస్ నే చాలా వరకు ఉంటది. అవును. అండ్ వన్స్ పే స్టార్ట్ అయినాక నీకు ఫ్లిప్కార్ట్ పే లేటర్, అమెజాన్ పే లేటర్ ఇస్తాడు. అవును. దాని మీనింగ్ ఏంది? ఇప్పుడు అమెజాన్ ఫస్ట్ పే నువ్వు ఓ సంవత్సరం పే చేసి కొంటున్నావు ప్రోడక్ట్స్, తర్వాత నువ్వు లాయల్ అని అర్థమయ్యి పే లెటర్ ఇస్తావు నువ్వు. అవునవును, బేస్డ్ ఆన్ హిస్టరీ ప్రొఫైల్ ని బట్టి మనకి ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ అంతే. ఏదైనా అంతే కదా, దానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటది. ఇప్పుడు మన క్రెడిట్ ని చూడడానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటది. బయర్ ని చూడడానికి ఎట్లా బిహేవియర్ ఉన్నాడు మీతోటి, ప్రోడక్ట్ బట్టి నీ కంట్రీ బట్టి కూడా డిఫైన్ అవుతుంది. అంతే. కానీ పేమెంట్ లేకుండా ఏ సర్వీస్ అయితే జరగదు. మన వాళ్ళే ఎక్కడి నుంచో అప్పు తెచ్చి పెట్టి ఇంటికి మనుషులను తెప్పించుకోవాలన్న ఉద్దేశంతో ఉంటారేమో. లేకుంటే ఈవెన్ ఐటీ దాంట్లో కూడా వితౌట్ 50% పేమెంట్ చేయకపోతే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందా? అవునవును, మినిమం అది. ఐటీ అయినా కానీ మినిమం అది. మినిమం కదా. ఎవడైనా అరే వీడియో ఎడిటింగ్, ఇప్పుడు ఈ వీడియోనే ఎడిట్ చేయడానికి వీడియో ఎడిటర్ కానీ పంపాలి. ఇది వాడు ఎందుకు చేస్తాడు? ఎంతో కొంత బత్తాయి ఏమంటారు, బత్తాలు బయానా అడ్వాన్స్ బయానా అడుగుతాడు కదా. వీళ్ళకి ఏందంటే బయ్యర్ అంటే ఎవడో గొప్పోడు అనుకుంటాడు ఫస్ట్. వాడు ఏదో వీడు వాని ప్రాబ్లం సాల్వ్ చేస్తున్న ఫీల్డ్ ఉండడు. వీడేదో ఎమ్ముడు పడుకుంటా సేల్ 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 సార్ ఇది. అందుకనే సేల్ కాదు వానికి. వాని ప్రాబ్లమే వాని ఎమ్మటి బాబు యునో ఇప్పుడు ఇందాక ఒక ఇన్వెస్టర్ మనకు మెసేజ్ చేశాడు. అండ్ నేనెప్పుడు నా లెవెల్ ఆఫ్ గ్రీడ్ ని చూపియా. లైక్ వీఆర్ హరీ రైట్. ఇప్పుడు మనకు వర్కింగ్ క్యాపిటల్ వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ప్రీ ఐపీఓ ఆర్ ఐపీఓ ఇట్లా ఏదివైనా మనకి ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ కూడా మనం ఆప్షన్స్ ఇవ్వడానికైనా చూసుకున్నప్పుడు జనరల్ గా నాకు మెసేజ్ వచ్చినప్పుడు ఐ విల్ నాట్ బి లైక్ మీ ఫ్రీ టైం ఎప్పుడు ఉందో. ఐ డోంట్ కేర్ వెదర్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ ఆర్ నాట్, ఈవెన్ ఫర్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే మనకు పనులు ఉన్నాయి కదరా. దట్స్ నాట్ ద ఓన్లీ ప్రాబ్లం వీ హ్యావ్. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అండ్ వర్కింగ్ క్యాపిటల్ త్రూవే మనకు మిగతా సెట్ అవుతాయి అనేది రాంగ్. ఈ ఇండస్ట్రీలో మర్చెంట్ ఎక్స్పోర్టర్ మోడల్లా వర్కింగ్ క్యాపిటల్ అనేది రిజిస్ట్రేషన్స్ మందం ఉన్నా చాలు 30,000 50,000 అసలు 30,000 కూడా కాదురా, తిప్పి కొడతా 10,000 లోపల ముచ్చట. అసలు 10-15,000 ఆర్సిఎంసితో సహా అంత అయిపోతుంది. ఈ ముచ్చట ఒకరికి చెప్పిన, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది, నేను చెప్తుంది కాదు. ఈవెన్ డీజీఎఫ్టీ వెబ్సైట్ జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి చూసుకున్నా కానీ కనబడే ముచ్చట. సో ముందటి పోతే ఈ క్యాపిటల్ నుంచి క్యాపిటల్ లేకున్నా కానీ, ఇప్పుడు ఈ క్యాపిటల్ లేకుంటే ఏం చేస్తారు? ట్రాన్సాక్షన్ తోటి వచ్చిన మనీని, బయ్యర్ నుంచి వచ్చిన మనీని మనము సప్లయర్స్ కి కట్టేస్తాం అన్నమాట. సప్లయర్స్ కట్టేస్తే సప్లయర్ ఫినిష్డ్ గూడ్స్ ఇచ్చేస్తాడు. ఫినిష్డ్ గూడ్స్ వచ్చాక మనం ఫినిష్డ్ గూడ్స్ కస్టమర్కి పంపిస్తాం. అండ్ మధ్యలో మనకి ఏం ఖర్చులు ఉంటాయి? ఫస్ట్ ప్రొడక్షన్ కాస్ట్. ప్రొడక్షన్ కాస్ట్ అంటే లేబరు, యాక్సెసరీస్, ప్రాసెస్ కాస్ట్, అదర్స్.
అంటే బేసికల్లీ మనకి ఇక్కడనేమో ప్యాకేజింగ్, ఎక్స్‌పోర్ట్స్ లేనిది ప్యాకేజింగ్ ఉంటది గదా! అండ్ ఆ సామాన్లన్నీ లారీలో ఎయాలి గదా! అదొకటి. ఈ ఈ కస్టమైజేషను, సప్లై ఎంత ఇదంతా కలుపుకొని ఒక ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఆపరేటింగ్ కాస్ట్ లైక్ అడ్మిన్ అండ్ అకౌంట్స్, మార్కెటింగ్ అండ్ ఆహ్, లైసెన్సింగ్ అండ్ సేల్స్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇదంతా డిప్రిషియేటింగ్ అసెట్స్ అవన్నీ గూడా ఆపరేటింగ్ కాస్ట్. అసలు ఇనిషియల్‌గా వాళ్ళకి ఆపరేటింగ్ కాస్ట్ పెద్ద ముచ్చట కాదురా అది అసలు. బట్ నేను ఎందుకు చెప్తున్నా ఈ స్టేజ్‌లనే, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బిజినెస్ నుంచే మనకు అర్థం కావాలి ఏ కోణం నుంచి ఆలోచించాలి అన్నది. ఈవెన్ ఫర్ స్టార్టప్స్ ఇస్ దిస్ చార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టేక్ ఎ స్క్రీన్ షాట్, ప్లీజ్ టేక్ దిస్ స్క్రీన్ షాట్. అండ్ ఆపరేటింగ్ కాస్ట్ అండ్ కాస్ట్ ఆఫ్ ఫైనాన్సెస్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. ఇందాక మనం ఇప్పుడు అప్పు తెచ్చుకున్నాడు, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకున్నాడు, దానికి వడ్డీ కట్టొద్దు, ట్యాక్సులు కట్టొద్దు. అకౌంట్లో ₹1 పడ్డదంటే లాభం ఎంత ఉంటుందో తెలియదు, కానీ ప్రతిదానికి ట్యాక్స్ అయితే ఉంటుంది కదా, నష్టమైన ట్యాక్స్ ఉంటుంది కదా. హలో, అర్థం అర్థం కాలే. సరే 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 మొత్తం ఇట్లా తిప్పేసి ఇట్లా సారీ. పర్లేదు, మా వాళ్ళకి అలవాటు. ఇట్లాంటి చిన్న చిన్నవి మస్తు జరుగుతుంటాయి రా. మనం ఇగో 1000 వీడియోలలో ఇది ఈ చిన్న ముచ్చట అనేది దొరకదు వాళ్ళకు కూడా. అండ్ కాస్ట్ ఆఫ్ ఫైనాన్సెస్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ట్యాక్సెస్, అదర్స్ అండ్ డైరెక్టర్ శాలరీస్. ఇది సెట్ కాకుండా కంపెనీలలో ఉత్తనే ఆంటర్ప్రెన్యూర్ అన్న పేర్ల మీద పనులు చేయకుర్రి, డైరెక్టర్ శాలరీస్ అన్న సెట్ చేసుకోర్రి. డైరెక్టర్ శాలరీస్ పెరగాలంటే మీరు క్యాపిటల్ పెంచుకోవాలి. క్యాపిటల్ అంటే డైరెక్టర్ శాలరీస్ డస్ నాట్ హ్యావ్ టు బీ ఇన్ మిలియన్స్. 30,000 20 10. నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయితే, గుర్తుందారా, వాడు ఎవడో ఎడ్యుటెక్ కంపెనీయో ఏదో మార్కెటింగ్ కంపెనీకి ఇంటర్వ్యూ. వాడు ఏమన్నాడు అంటే, నీ ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్ ఉంది, నీ ఎనర్జీ బాగుంది, నువ్వు చేయగలుగుతావు నాకు తెలిసింది, కానీ నీ మీద ఎందుకంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కింద నేను నేను మళ్ళీ రిసోర్స్ పరంగానేమో 15-20 lakhs పడుతుందా, మన ప్రీవియస్ ప్యాకేజ్ 15 lakhs అంటే వానికి 20 లక్షలు అన్న పడుతుంది కదా. 20 లక్షలు పెడతానా అంటే నేను ఒక స్టార్ట్అప్ గా నేను పెట్టాను, ఎందుకంటే నేనే నెలకి 50,000కి పనిచేస్తున్నా అన్నాడు వాడు. దానికంటే ముందు రోజే వానికి $15 million ఇన్వెస్ట్మెంట్ వస్తే వాడు 50,000కి వాని కంపెనీకి వర్క్ చేస్తుండ్రా. దట్ షుడ్ బి ద వే, యునో. అంటే నేను అనేది డోంట్ గెట్ బ్రోక్. దానికి బిల్స్ జనాలు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకొని లగ్జరీ కార్లు, బంగ్లాలు, ఈఎంఐలల్లా పెద్ద పెద్ద కార్లు, వీటి వల్లనే దే గెట్ మోర్. మళ్ళీ అదే స్కామ్ లో పడతారు. 3 ఏళ్లల్లో 5 ఏళ్లలోనో ఇన్వెస్టర్ గాడు వస్తాడు, మళ్ళీ ఏమైంది అనే లోపల కథం. మళ్ళీ దాన్ని తీర్చడానికి ఏం చేస్తారు, రీవాల్యుయేషన్ చూపించి మళ్ళీ ఇంకో ఫండింగ్ తెప్పిస్తారు. రీవాల్యుయేషన్, ఈ రీవాల్యుయేషన్ గేమ్లలో పడే కంపెనీలు సగం సంకనాకిపోతున్నాయి. చాలా వేల కంపెనీలలో ఫ్లాప్ అయ్యాయి అన్ని కూడా. ఫండింగ్ అనేదే ఫైనల్ గేమ్ అనుకుంటుర్రు. ఇట్స్ వన్ ఆఫ్ ద స్టెప్ గా కనబడాలంటే దే నీడ్ టు అండర్స్టాండ్ వేర్ ఈస్ ద లీకేజ్, వేర్ ఈస్ ద బ్లాకేజ్. అండ్ మనకి ఎన్ని అంటే మొన్న మనం క్యాష్ ఫ్లో అన్న దాంట్లో డీప్ గా పోయినాక తెలిసిన ముచ్చట్లు కదా ఇవన్నీ కూడా. మనకు కూడా అంతకుముందు ఈవెన్ నేను నాకు సర్టెన్ లెవెల్ వరకు తెలిసేది, ఎంబీఏ నాలెడ్జ్ తోటో అంతకుముందు ఉన్న నాలెడ్జ్ తోటో సర్టెన్ లెవెల్ వరకు ఉండేది, కానీ బట్ వన్స్ ఈ క్యాష్ ఫ్లో అన్నది చూసినాక దెన్ ఆ పర్సెప్షనే మారిపోయింది, ఎలా చూడాలి అన్నది. అండ్ బయ్యర్ అనేటోడు ఎలా ఉంటది, క్యాష్ కన్వర్షన్ సైకిల్ అంటే ఏంది, ఇవన్నీ కూడా రానున్న వీడియోలలో కవర్ చేద్దాం. బట్ ఇవాళ మాత్రం వర్కింగ్ క్యాపిటల్ మీద. సో వర్కింగ్ క్యాపిటల్ కి మన వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వు ధీరజ్, లైక్ వేస్ ఎలా పట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇన్వెస్టర్స్ అంటే షార్క్ ట్యాంక్ ఒకటే గుర్తొస్తుంది అందరికి, ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది నేను షార్క్ ట్యాంక్ పోవాలి, అక్కడ ఓడిపోయినట్టు కావాలి, మళ్ళీ నాకు కోపం తెచ్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇట్లా ఇదే మెథడ్. ఒకటే గొర్రెలు, ఇల్లా కూడా గొర్రెలే, జాబ్కు పోయినా గొర్రెలే. దానికైతే నేను ఫస్ట్ అంటే మనకు ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ యూ మేక్ వెన్ యు ఆర్ అంటే తీసుకునేటప్పుడు మనీ యూ టెల్ దెమ్ హానెస్ట్లీ, ఆర్ బాండ్ అవన్నీ రాసుకొని ఇంత % ఇస్తా అన్న దాంతోనే వెళ్ళాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, సరే మనీ తీసుకున్నప్పుడు కాదు ఇంపార్టెంట్,
దానికి ఏంటి ప్రొసీజర్ ఏంది, ఎన్ని మంత్స్లో ఎంత ఇస్తావు, మంత్లీ ఇస్తావా, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇస్తావు, ఏంది అని బాండ్ రాసుకుంటుంది. వెదర్ ఫ్యామిలీ పర్సనా ఫ్రెండా అనేది. సో జనరలీ ఎవ్రీబడి గోస్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కదా టెక్నికలీ. ఫ్యామిలీలో ఎవరైనా మంచి ఆర్ ఇప్పుడు ఒక మంచి 2-3 ఫ్రెండ్స్ని మనం తీసుకొని ఒక 4-5 lakhs 5 lakhs తీసుకొని 15 lakhsతో కూడా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అది డిపెండ్స్ వాళ్ళకున్న కోఆర్డినేషన్ బట్టి సాయిదీప్ చేస్తుంది. ఓకే ఓకే. సో దాన్ని బట్టి ఉంటుంది. బట్ అది కాకుండా ఇన్వెస్టర్స్ అంటే చాలా, ఇప్పుడు మనకు సెలబ్రిటీస్ ఉన్నారు, మూవీ స్టార్స్ ఉన్నారు, ఇప్పుడు టీ హబ్ ఇట్లాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన షార్క్ ట్యాంక్ ఉంది, రైట్. ఇంకా ఇప్పుడు మనకి ఏంజల్ ఇన్వెస్టర్స్ ఇట్లా మనకు చాలా మంది, ఇప్పుడు మనకు చూస్తే కేటగిరీ వైజ్ కూడా ఫండ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. నువ్వు ఏ ఇండస్ట్రీలోకి వస్తున్నావు, ఐటీ ఇండస్ట్రీ ఆర్ ఎడ్టెక్ ఆర్ ఫైనాన్స్ ఫిన్టెక్, యువర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్, దాన్ని బట్టి కూడా నీకు ఇన్వెస్టర్స్, డిఫరెంట్ స్కీమ్స్, పాలసీస్ ఉంటాయి. సో నువ్వు ఫస్ట్ యూ నీడ్ టు ఫిగర్ అవుట్ నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, నీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత. ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసినాక బిజినెస్ మాట్లాడు, దాని తర్వాతనే ఏదైనా. అండ్ ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాల్సింది ప్రాక్టికల్గా కాదు, ఫస్ట్ పేపర్ మీద. ఇప్పుడు లెట్స్ సే 15 lakhs నా ఇన్వెస్ట్మెంట్, ఎన్ని రోజులకు, ఫస్ట్ ఎన్ని ఏళ్ళకు తర్వాత నాకు ఏమైతుంది 15 lakhs, ఏమొస్తుంది రిటర్న్, ఏమొస్తుంది 15 lakhsకి నాకు అట్లీస్ట్ నాకు 5 lakhs అన్నా 6 monthsలో నేను గెయిన్ లేకపోతే నేను 15 lakhs ఇన్వెస్ట్ చేసి వేస్ట్. అవును. సో అది పేపర్ మీద పెట్టాలి, చేస్తేనే అవుతుంది. So Saideep is ready. Okay. We will end this session and we will share the Saideep session in the coming days again. So thank you guys. Cash flow diagram మీకు చూపించిన పర్పసే అదన్నమాట. మీకు ఈ ఇమీడియట్ సెషన్ తీసుకుంది తెలుగు వాళ్ళకు, ఎక్స్పోర్టర్స్కి ఎస్పెషల్గా, అండ్ అన్ని బిజినెసెస్లలో ఉన్న వాళ్ళకు వర్కింగ్ క్యాపిటల్ పరంగా ఎట్లా ఆలోచించాలి, వర్కింగ్ క్యాపిటల్ని ఎలా పెంచాలి అన్న ముచ్చట తెలుద్దామని చెప్పేసి ఈ సెషన్ పెట్టాను. అండ్ ఇట్స్ ఏ సింపుల్ 20 minute సెషన్. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.